మాది కొత్తగణేశ్వర గ్రామం మాసాల మండలం. మేము గతంలో వైసీపీలో పనిచేసాము. మేము మన ఎలక్షన్ జరిగినప్పుడు మా ఎలిమెంట్ ర్యాలీ చేశాము ఇష్టపడి గ్రామం. మేము మొన్న సంవత్సరం క్రితం జరిగిన ఎలక్షన్లో మేమంతా గొడవలు అయ్యి బయటే ఉంటున్నాము. అయితే ఒక సంవత్సరం క్రితం ఒక సంవత్సరం అయ్యి ఊరి నుంచి బయటకు వెళ్ళి మా అమ్మ మా నాన్న ఊళ్ళోనే ఉంటున్నారు. వాళ్ళ కోసం మేము ఇంటికి వచ్చాము. వచ్చి పిల్లగాళ్ళని ఊళ్ళోనే చేర్పించాము. ఇలా చేర్పిస్తే మా నమ్ముడు సింగరే అని మా కొడుకు వస్తే వాళ్ళ నాకు రోడ్డుని తీసుకొచ్చి నన్ను మీటింగ్ ఎందుకు జగన్ మీటింగ్ అని చెప్పేసి నా ఇంటి మీద దాడి చేశాడు. రాడ్డుతో మా నాన్న నన్ను కొట్టాడు. దానికి ప్రూఫ్ కూడా మా ఇంటి చుట్టూ 4 సీసీ కెమెరాలు ఉన్నాయి ఊరి ఎంట్రన్స్లోనే. మాది ఎంట్రన్స్లో నిండు ఆ సీసీ కెమెరాలు అతనైతే గుర్తుపెట్టాము. మిగిలిన వాళ్ళు ఎవరో మాకు ఐడియా లేదు. అతనైతే వచ్చింది. మిగిలిన వాళ్ళు కూడా సీసీ కెమెరాల ఫుటేజ్లో ఉంటారు. ఇచ్చచ్చగా మధ్యాహ్నం పూటే మధ్యాహ్నం 3:30కి డైరెక్ట్ ఇంటికి వచ్చి గేట్లు దండి ఇంట్లో పిల్లగాడు అప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు. ఆ పిల్లగాడు కూడా భయమంతులు కొట్టాడు. గేట్లో ఏళ్ళు పడ్డేవాళ్ళు కొడితే చెయ్యి 2 మా నాన్న చెయ్యి ఇరిగింది, నాది ఇరిగింది. దీని మీద ప్రభుత్వం చట్టపరంగా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. మీరు ఎప్పుడు ఊళ్ళో నుంచి పోయారు? ముందు మేము మన జరిగిన ఎలక్షన్ గత సంవత్సరం జరిగిన ఎలక్షన్ నుంచి బయటకు వెళ్ళిపోయాం. మళ్ళీ ఎప్పుడు ఊళ్ళోకి వచ్చారు? మాకు రీసెంట్ 10 days అవుతుంది. ఊళ్ళోకి 10 రోజులు అవుతుంది. ఊళ్ళో 10 రోజులు అవుతుంది. నిన్న మళ్ళీ మీటింగ్కి వెళ్ళారా? నిన్న మీటింగ్ జగన్ మీటింగ్ వెళ్తే తట్టుకోలేక వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చి దాడి చేయించాడు. మా నాన్న చెయ్యి నా చెయ్యి పట్టపగలు మీ నాన్న చేరికి ఆపరేషన్ చెప్పారు. ఆపరేషన్ చేయించాలి. వచ్చి రిపోర్ట్ కూడా వచ్చింది. ఆర్టీసీకి చేపిస్తా అంటున్నారు. అంత గతంలో నేను ఆర్టీసీ డిపార్ట్మెంట్ 13 సంవత్సరాలు చేశాను. మన ఎలక్షన్ కానించి నన్ను తీసేపించారు. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ ఖాళీగానే ఉంటున్నాను. జరిగిన విషయం అది సార్. మాకు అక్కడ కొంతమంది వచ్చిన వాళ్ళు బయట ఉన్నారు. కొంతమంది ఆ సీసీ ఫుటేజ్ క్లారిటీ కనపడింది. మా ఊళ్ళో 4 సీసీ కెమెరాలు పెట్టారు. కేసు పెట్టారా? కేసు పెట్టలేదు సార్. మేము ఇప్పుడే వచ్చాము. ఇక్కడికి వచ్చాము. అటు నుంచి హాస్పిటల్కి వచ్చాము. దూరం మేము వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నాము.